అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 1 గంట అయిందండి టైము. ఇప్పుడు తీసుకొచ్చారు కూరగాయలు. చూడండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టేశాను నేను టైం లేక. ఇప్పుడు ఫ్రిడ్జ్లో సర్ది పెట్టాలండి, ఎందుకంటే మళ్ళీ పాడైపోతాయి కదా. ఏమేమి తీసుకొచ్చారో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. 1 గంటకి తీసుకొచ్చారు ఇప్పుడు కూరగాయలు. ఇదంతా వాళ్ళు తినే సాలట అన్నమాట. చూడండి, కొత్తిమీర, పుదీనా, ఇంకా వాళ్ళు తినే సాలట ఇదంతా. చూసారా? అబ్బా, పుదీనా మంచి వాసన వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత తాజాగా ఉన్నాయో. ఇవన్నీ వాళ్ళు తింటారండి. జర్జీర ఆకులు కూడా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు తింటారు. చూపిస్తాను చూడండి. పుదీనా ఎంత మంచి వాసన వస్తుందో. ఈ ఆకులన్నీ వాళ్ళు సాలటాలో తింటారన్నమాట. చూడండి, ఇది చూడండి ఎలా ఉందో. ఈ ఆకులు కూడా తింటారు ఫ్రెండ్స్. ఇది చూపిస్తానికే మీకు నేను వెతికాను ఇప్పటివరకు. ఈ ఆకులు కూడా తింటారు. ఇది కోస్తే మంచి వాసన వేస్తూ ఉంటుందండి, చాలా బాగుంటుంది దీని వాసన. తర్వాత ఇది బ్రోక్లీ అంటారు కదా, అది. ఇవేమో కియార్. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. క్యాబేజీ చూడండి, 1 2 క్యాబేజీలు. అలాగే టమాటాలు ఏమో చిన్న కాయలు. అలాగే పెద్ద కటోన్స్ 2. 1 గంటకి తీసుకొచ్చారండి బంగాళదుంపలు. ఇవే కదండి, నేను 3 కటోన్స్ పక్కన పెట్టాను. ఇంకా వంకాయ చూసారా ఫ్రెండ్స్? అసలు ఎంత పెద్దగా ఉందో అసలు ఇది చూడండి అసలు ఎలా ఉందో. వంకాయలు, తర్వాత ఎండుమిరగాయలు కూడా తీసుకొచ్చారు దీంతోపాటు. మా తమ్ముడు, నేను కంగారులో ఇక్కడ పెట్టేశానండి అన్ని కూరగాయలు. అన్నీ ఒకసారి కిందకి దింపి అప్పుడు చూపిస్తాను మీకు. లేకపోతే చూపించేస్తాను, ఉండండి. రాత్రి అయిపోయింది, నిద్రపోవాలి మళ్ళీ. ఇది బ్రోక్లీ, ఈ టమాటాలు, ఇవి టమాటాలు, ఇవి సాలటా టమాటాలు అన్నమాట. ఇవి వచ్చి ఏంటో మరి బంగాళదుంపలు. ఇవి కియార్, ఇవైతే కియార్ అండి. చూసేయండి ఫ్రెండ్స్, టకటగా చూపించేస్తాను, లేట్ అయిపోతుంది. ఇవి కూడా కియారే. చూసారా కియార్? ఇవి క్యాప్సికమ్ చాలా చిన్నగా తీసుకొచ్చారేంటి ఈరోజు. ఇవి వచ్చి క్యారెట్. ఇవి క్యాప్సికమ్, ఇవి క్యారెట్. ఇంకేమున్నాయి దీంట్లో? ఇవి కియార్. ఈ పక్క నుంచి డబ్బా పడిపోతుంది. ఇవి చిన్న టమాటాలు, సాలటాలోకి తింటారండి ఈ టమాటాలన్నీ. ఇదంతా టమాటాలే. ఇంకా ఇవి వంకాయలు అన్నమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో వంకాయ. అసలు రంగు మాత్రం సూపర్గా ఉంది. ఇవి తీసుకొచ్చారండి కూరగాయలు అయితే. 1 గంటకి తీసుకొచ్చారు. నేను వంటగది కడుక్కొని, అంటే పైపు నీళ్లు వెళ్ళట్లేదండి, అందుకోసం అవన్నీ పైపు కింద అన్ని స్క్రూలు ఓపెన్ చేసి శుభ్రంగా కడిగి, అప్పుడు మళ్ళీ స్క్రూలు బిగించి వంటగది కడిగి ఇప్పుడు వచ్చాను కూరగాయలు సర్దడానికి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అరబ్ కంట్రీస్లో కష్టాలు ఇలాగే ఉంటాయండి, మామూలుగా ఉండదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో తీశాను కాబట్టి ఒక్క లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.